లాంగ్ బాబ్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ వచ్చేసింది. డాలీ క్లీనప్ చేసుకుంటా అని చెప్పాను కదా, ఇంట్లోనే క్లీనప్ చేసుకోవడానికంటే ప్రశాంతత ఇంకేం ఉండదు. సలూన్స్కి వెళ్ళి 3-4 అవర్స్ స్పెండ్ చేసేంత టైము ఓపిక రెండు నాకు ఉండవు అనమాట. ఏమొచ్చిందని 1,27,000 అయినా జస్ట్ ఇప్పుడే చూలి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహేత్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇప్పుడు మార్నింగ్ 11:35 అయింది. యాక్చువల్లీ 11:30కి మనకు ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట. డాలీకి చాలా రోజుల నుండి హెయిర్ కట్ అనుకుంటున్నాం కదా, అందుకు. సో సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మాస్క్, శానిటైజర్ అన్ని. నాకు తెలుసు ఈ టైంలో సలూన్స్ అంత సేఫ్ కాదు అని చెప్పేసి, అందుకే నేనైతే ఏం సర్వీస్ చేయించుకోవట్లేదు ప్రస్తుతానికి. ఓన్లీ డాలీకి ఒకటే అనమాట. చూద్దాం, డాలీకి ఒకటే. నేను ఒక హెయిర్ కట్ అనుకున్నాను, సో అదే చూపిద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. డాలీకి మరీ షార్ట్ వద్దంట, ఇట్లా లాంగ్ బాబ్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ వచ్చేసింది. డాలీ కూడా, పిన్ని హాయ్ బాయ్ పోయేస్తాం. మా పిన్ని చెప్పింది అనమాట, మరీ షార్ట్ చేపియద్దు బేబీ కట్ లాగా అని. ఆ డ్రెస్ రిటర్న్ కదా, సర్లే రిటర్న్ ఇచ్చేద్దాం. ఒక డ్రెస్ పెట్టుకున్నాం మింత్రాలో, అదేం పెద్ద బాగాలేదు, సో అది రిటర్న్ చేయాలి. హాయ్ మేడం, డాలీ రెడీనా నీ హెయిర్ కట్ కి? రెడీ. Staring into your blue eyes. We don't need nobody else. I got you, and you got me too. I've been saving you, and you save me too. Yeah, I need it. Don't you need me too? అనిపిస్తుంది మేడం హెయిర్ కట్? బాగుంది. బాగుందా? చాలా బాగుందా? బాగుంది. నచ్చిందా నీకు? నచ్చింది. ఇదిగోండి అట్లా కనిపిస్తుంది. ఎక్కువ ఏం బాగోలేదులే, ఫీల్ కాదు, చెప్పి చేయించినాను. సో బాబే, కాకపోతే కొన్ని లేయర్స్ పెట్టించామన్నమాట. బాబ్కి ఏమవుతుందంటే వెనకలు షార్ట్ అవుతుంది, ఫ్రంట్ ఇట్లా లేయర్ లాగా వస్తుంది కదా. అట్లయితే నాకేమైతే పెద్దగా నచ్చదు, నాకు తెలిసి పిన్నికి కూడా నచ్చదు అని నేనే ఎక్స్పెక్ట్ చేసి ఇదేదో మొత్తానికి దీనికి పేరు ఏం లేదు, నేనే వాళ్ళకి చెప్పి చేయించిన, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి. మీ దగ్గర రెఫరెన్స్కి ఏమైనా ఫోటో ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈస్ చేసేస్తారు. చాలా బాగా చేస్తారు. బాగుందా? నచ్చిందా? సాటిస్ఫైడా? ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం కట్ చేసింది అలా? లేదు, సరిపోయింది. సరిపోయిందా? ఇంకెన్ని రోజులు కట్ చేయించుకో? 2 ఇయర్సా? 2 ఇయర్స్ చేయించుకోండి. అట్లే ఉంటావా నువ్వు? ట్రిమ్మింగ్ అందరూ ఫేషియల్స్ అవే తెలుసా చేయించుకుంటా ఉండేది. నేనేం చేయించుకోలేదు. డాలీ ఒకటే హెయిర్ కట్ నాకు చేయించుకోవాలనిపించిందా, కానీ టైం లేదు కదా, ఈరోజు పనులు ఎక్కువ ఉన్నాయి. ఫేస్ వాష్ దండి ఉన్నాయి, బాగుంటాయి అవి. నేను ఇంట్లో చేసుకుంటా ఇప్పుడు. క్లీనప్ తినేసిన తర్వాత ఇంట్లోనే చేసుకుంటే బాగున్నాయి కదా. మీరు మిస్ కాకుండా చూడండి, చాలా ఈజీ, జస్ట్ 3 స్టెప్స్ లో చేసేసుకుంటా అంట యూజువల్ గా. నేను ఎక్కడ హెయిర్ కట్ చేయించుకుంటాను అని బాగా నీట్ గా స్ట్రైటింగ్ అంతా వేసుకొని పోయినా అనమాట. స్ట్రైటింగ్ కాదు, బ్లో డ్రై చేసుకున్నా డైసన్తో. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అలా ప్రశాంతంగా కింద కూర్చున్నా అనమాట. ఎందుకంటే క్లీనప్ చేసుకుంటా అని చెప్పాను కదా, ఇంట్లోనే క్లీనప్ చేసుకోవడానికంటే ప్రశాంతత ఇంకేం ఉండదు. సలూన్స్కి వెళ్ళి 3-4 అవర్స్ స్పెండ్ చేసేంత టైము ఓపిక రెండు నాకు ఉండవు అనమాట. అందులోనూ మనం సలూన్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే నా స్కిన్ టైప్ అస్సలు సెట్ అవ్వదు. అందుకే క్లీనప్ ఇంట్లోనే చేసుకోవడం బెటర్ కదా. అది కూడా జస్ట్ 3 స్టెప్స్లోనే అయిపోయేలాగా చూసుకుంటాను. సో అది ఎలా అని తెలుసుకోవాలంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూడండి. సో ఫస్ట్ మనం క్లీనప్ స్టార్ట్ చేయడం కంటే ముందు నా స్కిన్ టైప్ ఏంటి అంటే కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ టైప్ అనమాట. సో నా టీ జోన్ మాత్రమే ఆయిలీ అవుతూ ఉంటుంది, అండ్ చీక్స్ దగ్గర అప్పుడప్పుడు యాక్నే వస్తూ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి అయితే చాలా డల్గా ఉంది కదా, ఎందుకంటే మనం ఎక్స్ఫోలియేషన్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది, క్లీనప్ అస్సలు చేసుకోలేదన్నమాట. అప్పుడే లాస్ట్ అనుకుంటాను. సో అందుకు ఈరోజు డెఫినెట్లీ ఫిక్స్ అయ్యాను, స్కిన్కి కొంచెం అలా గ్లో బూస్ట్ అవ్వాలి అని చెప్పేసి క్లీనప్ చేసుకోవాల్సిందే ఈరోజు అని మంచి మోటివేషన్ వచ్చిందనమాట. సో క్లీనప్లో ఫస్ట్ స్టెప్ ఏంటో మీ అందరికీ తెలుసు, క్లెన్జర్ అనమాట. నార్మల్ జెంటిల్ క్లెన్జర్తో మీరు ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు స్క్రబ్ యూస్ చేయాలి. నేనైతే ప్లమ్ గ్రీన్ టీ జెంటిల్ రివైవల్ ఫేస్ స్క్రబ్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా చాలా జెంటిల్ ఉంటుంది అనమాట స్కిన్ మీద. అండ్ ఇది వాటర్ బేస్డ్ ఎక్స్ఫోలియేటర్, అంటే వాటర్ బేస్డ్ స్క్రబ్ అనమాట. దీంట్లో సల్ఫేట్స్ ఉండవు అండ్ పారాబెన్స్ కూడా ఉండవు, కాబట్టి హెల్తీగా ఉంటుంది స్కిన్ మీద. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ అందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా
ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా లీఫ్ జ్యూస్ యూస్ చేశారు, అవన్నీ చాలా మంచివి అనమాట స్కిన్కి. అలాగే మనకు ఇది గ్రీన్ టీ రేంజ్ కాబట్టి గ్రీన్ టీ అనేది ఆయిలీ స్కిన్కి తర్వాత యాక్నే ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడక్కడ చిన్న చిన్న బంప్స్ లాగా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, ఎందుకంటే నేను ఫేషియల్ హెయిర్ మొన్ననే రిమూవ్ చేశాను కాబట్టి. అందుకే నేను డిసైడ్ అయ్యాను అనమాట క్లీనప్ చేసుకోవాలి డెఫినెట్గా అని. సో మీరు ఈ స్క్రబ్ని ఏం చేస్తారంటే కొంచెం లైక్ ఒక కాయిన్ సైజ్ అమౌంట్ని మీ హ్యాండ్లోకి అయితే తీసుకొని చాలా జెంటిల్గా రబ్ చేయండి. నేనైతే ఎస్పెషలీ ఇలా నోస్ దగ్గర స్క్రబ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అక్కడ కొంచెం బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్స్ఫోలియేట్ అవుతుంది స్కిన్ అన్నట్టు. ఎప్పుడైనా మీరు హార్ష్గా అయితే చేయకండి. సో జస్ట్ బీ జెంటిల్, ఒక 2-3 minutes అలా స్క్రబ్ చేస్తే యూఆర్ గుడ్ టు గో. సో అక్కడికి మన ఫస్ట్ స్టెప్ అయితే డెఫినెట్లీ కంప్లీట్ అయిపోయినట్టే. ఎక్స్ఫోలియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఫేస్ ప్యాక్ అయితే నేను ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ యూస్ చేస్తున్నాను అనమాట. లుక్ ఎట్ దిస్ టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా క్రీమీగా ఉంది తెలుసా. సో నేను ఫస్ట్ టైం దీన్ని చూసిన వెంటనే ఎంత సాఫ్ట్గా ఉంది, సేమ్ బటర్ చూస్తున్న ఫీలింగే వచ్చింది నాకు. సో ఈ ఫేస్ ప్యాక్లో ఏంటంటే మనకు న్యాచురల్ క్లే ఉంటుంది. సో ఆ న్యాచురల్ క్లే ఏం చేస్తుందంటే మన స్కిన్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో ఉన్న గ్లైకాలిక్ యాసిడ్ వచ్చేసి జెంటిల్గా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ గ్రీన్ టీ ఉంది కదా, సో గ్రీన్ టీ దేనికి మంచిదో మీ అందరికీ బాగా తెలుసు కదా. యాక్నే ఉంటే చాలా బెటర్ అనమాట, యాక్నేని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫేస్ ప్యాక్ కూడా జెంటిల్గా తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర స్పాచ్లా ఉంటే డెఫినెట్లీ స్పాచ్లా తీసుకోండి. కొంచెం జనరస్ అమౌంటే తీసుకొని మీరు ఫేస్ ప్యాక్ అంతా ఈవెన్గా ఫేస్ మీద అప్లై చేయాలి. నేనైతే నెక్ మీద కూడా అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు అప్లై చేయను, దాన్ని ఇట్ డిపెండ్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకు నెక్ కూడా డల్గా ఉంది అనిపిస్తే డెఫినెట్లీ అప్లై చేస్తాను. మొత్తం ఈవెన్గా కనిపించాలంటే నెక్ కూడా అప్లై చేయడం బెటరే. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక 30 minutes వెయిట్ చేయాలి. యూజువల్గా ఫేస్ ప్యాక్స్ అన్ని 20 minutes అంటారు కదా. సో 30 minutes మీరు మొత్తం డ్రై అయిపోయే వరకు, స్కిన్ మీద ఉన్న ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయండి. తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా, వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని తర్వాత ప్యాడ్ డ్రై చేయండి. టవల్తో మీరు గట్టిగా ఇలా అనకండి, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో మనం ఎంత మంచిగా కేర్ తీసుకుంటే అదంత మంచిగా వితిన్ నుండి గ్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దట్స్ ది సెకండ్ స్టెప్. అసలు ఇంట్లో మనం క్లీనప్ చేసుకుంటుంటే ఇంత త్వరగా అయిపోతుంది కదా, అప్పుడే మనం లాస్ట్ స్టెప్ దగ్గర ఉన్నాము. అదేంటంటే ఇంతవరకు మనం తీసుకున్న స్కిన్ కేర్ అంతా ఫేస్లో మంచిగా లాక్ చేసి పెట్టాలి కదా, దానికోసం మనం మంచి మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి. దానికోసం నేను ప్లమ్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, దట్స్ ది బెస్ట్ పార్ట్. అండ్ నాకేంటంటే ఆయిల్ ఫ్రీ అని ఎక్కడైనా కనపడింది అనుకో, ఫస్ట్ నేను దానికి గ్రావిటేట్ అవుతాను, ఎందుకంటే నాది కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి ఆ చిపక్ ఫీలింగ్ అయితే నాకు అస్సలు ఉండకూడదు. సో ఈ మాయిశ్చరైజర్ మనం ఫేస్ మీద అప్లై చేసిన వెంటనే మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, అలాగే మంచి ఫ్రెష్ ఫీల్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి. ఇది నాన్ కామెడోజెనిక్ మాయిశ్చరైజర్ అనమాట. ఇందులో ఉండే నయాసిమైడ్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అండ్ నా స్కిన్ టైప్కి చాలా బాగా సెట్ అవుతుంది. నేను చెప్పాను కదా చాలా త్వరగా అయిపోతుంది క్లీనప్ అని చెప్పేసి. సో మనకు ప్లమ్ గ్రీన్ టీ రేంజ్ అనేది చాలా బెస్ట్ అనమాట, కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ టైప్స్కి. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ పర్చేస్ చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మీకు ఒక డిస్కౌంట్ కోడ్ కూడా ఉందన్నమాట నా సైడ్ నుండి. ఆ డిస్కౌంట్ కోడ్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అది తీసుకెళ్ళి మీరు డిస్కౌంట్ కోడ్ ఉన్న చోట, లింక్ ఉన్న చోట కొట్టారనుకోండి, సో మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట నా సైడ్ నుండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, అలాగే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది అనమాట న్యూ లాంచెస్కి. అట్లా మీరు ఒకసారి వెబ్సైట్ చెక్అవుట్ చేస్తే అండ్ మీ దగ్గర ఎంటీ అయిన ప్లమ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నేను కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఎంటీస్ ఫర్ గుడ్ అని ఉంటుంది, దానికి సెండ్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. నా ఎక్స్ఫోలియేషన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎలా క్లీనప్ చేసుకుంటారు ఇంట్లో అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ విల్ గెట్ బ్యాక్ టు ద బ్లాగ్. You can ride all the blue. I wanna do what you want to. We can leave and run away someday, someday. I've been saving you, and you save me too. నాకు ఈరోజు ఫేస్ అంత కష్టపడి క్లీనప్ చేసుకున్నాం కదా, అందుకే చూడు ఎంత తొందరగా అయిపోయిందో. రెస్టారెంట్ షూట్ ఉందన్నమాట, నేను అక్కడ క్వాలిటీ బాగుంటే మళ్ళీ తీసుకున్నాను. అదే ఇప్పుడు ఫస్ట్ రెడీ అయినా. మీరు నేను కొనుక్కోండి డ్రెస్సులు ఏం చేస్తారు అని కొంతమందికి డౌట్ ఉంది కదా. నేను ట్యాగ్ కట్ చేసి మర్చిపోతాను, మళ్ళీ వేసుకున్నప్పుడు కట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్యాగ్ జూలీతో కట్ చేయించాలా, జూలీ ట్యాగ్ వెనకాల కట్ చేయవా, ఈరోజు గుర్తు పెట్టుకొని మరి ట్యాగ్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ డౌట్ మళ్ళీ నేను వెనక్కి పెడతానా.
అంటే అందరికీ కాదు, సారీ, కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అట్లా ట్యాగులు పడేస్తామన్నమాట. ఎప్పుడు గుర్తుండవు ట్యాగ్స్ తీయాలి అని, వేసుకున్న తర్వాత గుర్తొస్తుంది ఇంకెలాగో వేసేసుకున్నాం కదా అని. ఒక్కొక్కసారి కిందికి వచ్చి మా మమ్మీతో కట్ చేయించుకుంటా, పైన ఎవరు అవైలబుల్లో ఉండరు కదా. ఫర్ ఏ చేంజ్ ఈరోజు మేము ఇండోర్ కాకుండా బయట అవుట్డోర్ షూట్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎట్లా జరుగుతుందో. అంటే వెదర్ కూడా పర్లేదు, ఈరోజు క్లైమేట్ బాగానే ఉంది, అంత వేడిగా లేదు. వేడిగా ఉంటే చేయకూడదు అనుకున్నాము. ఎవరైనా హాల్ మిస్ అయింటే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. నేను డోర్ చిన్నగా వేస్తున్నా, పడుతుంది గట్టిగా అని చెప్పేసి. బాగానే ఉంది కదా, అంత ఎండ్ ఏం లేదు. దీంట్లో మ్యాచింగ్ కదా అన్నీ, జూతాస్ అవన్నీ అవసరమా, చెప్పులు అవసరం లేదు కదా, ఇక్కడికే కాబట్టి నో ప్రాబ్లం. ఎంత మంచిగా ఉంది కదా డ్రెస్, చాలా చాలా బాగుంది, క్లాసీగా ఉంది. అన్నీ తీసుకున్నామా? అంతే కదా, కెమెరా నేను నువ్వు అంతే కావాల్సిందేది. పైన డాలీకి బోర్ కొడుతుందంట, బయటికి నేను రాను, నా చేతికి ఫోన్ ఇచ్చేసేయి, ఫోన్ ఇస్తే నేను చూసుకుంటా ఉంటాను అని చెప్తే పైన ఫోన్ ఇచ్చి వచ్చాము. డోర్ తీసొస్తాను ఏం కాదా, పొరపాటున పిల్లి కానీ ఏమైనా వచ్చింది అనుకో మా మమ్మీతో మాకు మామూలుగా ఉండవు. యాక్చువల్లీ అందరు పడుకున్నారు, ఇప్పుడు 4:30 అయింది. ఇంకా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ఎంతగా అయిపోతుంది జూలీ, 5:30కి అయిపోతుందా, అంటే ఓన్లీ అవుట్ఫిట్స్ తీయడానికి ఈజీగా ఒక 1 hour అట్లా పడుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు మిస్ అవుతాను నేను చెట్లని, వెనకాల బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉంటాయి కదా అక్కడ, ఇప్పుడు నింటే బాగుంటాండ. ఇప్పుడు నుండి పైన తీసేసుకుంటాను. ఈవినింగ్ ఏమన్నా నర్సరీకి పోయి ఒక చెట్టు తెచ్చుకుందామా నా రూమ్లోకి. అట్లీస్ట్ ఒక్క ఒరిజినల్ ప్లాంట్ అయినా నేను పెంచగలనా పెంచలేనా చూద్దామా. మనకు కావాల్సినప్పుడే నిరంజన్ ఉన్నాడు, ఈరోజు నిరంజన్ లేడనమాట మా డ్రైవరు. ఉండింటే బాగుంటాండి పాపం, ప్రతిదానికి అజిత్ని తీసుకెళ్ళాలంటే. అంటే నాకు డ్రైవింగ్ వచ్చు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ ఉండదు కదా, అది పార్కింగ్. ఈవినింగ్ కన్నా వస్తే పోదాము, లేకపోతే రేపు పోదాం నర్సరీకి. నా లైఫ్లో ఎప్పుడు నర్సరీకి వెళ్ళలేదు తెలుసా అండి, ఒకవేళ వెళ్తే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఓకే, ఇది ఉండండి, ఒక 6 అవుట్ఫిట్స్ ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత ఐల్ షో యూ. ఇక్కడ చెట్లు బాగున్నాయి మా ఇంటి దగ్గర, ఆ చెట్ల దగ్గర తీసుకోవాలి. ఏం చెప్తాను డాలి? ఏం లేదు, మాట్లాడు. వ్లాగ్ తీసానా? బ్లాగ్ షూట్ చేస్తానవా? అసలు ఎట్లా షూట్ చేస్తున్నావు కదా, మా జుగాడ్ సెటప్ చూడండి. ఇక్కడ డస్ట్బిన్ మీద ఫ్లవర్ కుండి పెట్టామన్నమాట. సో ఇంతకు ముందు మీరు చూసింటారు కదా, దాన్ని కూడా సేమ్ ఇట్లే మేనేజ్ చేసాము. ఈ డస్ట్బిన్ ఎక్కడ కనిపిస్తుందో హాల్ వీడియోలోని కాసేపు అట్లా ఇట్లా సెట్ చేసామన్నమాట. సో ఇంతవరకు అయిపోయింది, ఇంత టైం పట్టింది. ఎంత అయింది? 6 అవుతుంది. మనం స్టార్ట్ చేసింది ఎంత జూలీ ఈ రోజు? 5:30కి స్టార్ట్ చేసి 5:30కేనా స్టార్ట్ చేసింది? మొత్తమా 4:30 అట్లా స్టార్ట్ చేసింటాం. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అదొక టాస్క్. అయితే ఇది బట్టలు మడతేసే టాస్క్ మా మమ్మీ చేస్తానంది కాబట్టి నా కోసం అమ్మ సంతోషం అనుకున్నా. నేను జస్ట్ ఇప్పుడే ఫోన్ పట్టుకొని, యాక్చువల్లీ డాలీ కొంచెం ఏదో టైం ల్యాప్స్ ఏదో షూట్ చేసినట్టుంది, అది ఎట్లా వచ్చిందని చూస్తానా. అండ్ ఇంకొక పెద్ద బాధ ఏంటంటే ఈరోజు కామెంట్ సెక్షన్ చూడలేదు. అది నాకెందుకో ఇంకా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది అనమాట. 10 నిమిషాలు టైం దొరికినా కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను. ఏమొచ్చిందని 1,27,000 అయినా జస్ట్ ఇప్పుడే జూలీ, జస్ట్ ఇద్దో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 1 lakh ఇది చూపించకూడదు, పైన చూపిస్తాను. అయ్యయ్యో ఎక్కడ చూపించాలబ్బా ఇప్పుడు, ఇది చూపించకుండా. సర్లే బ్లర్ కొడతా, ఏమన్నా చూపిస్తే 1,27,000 అయిపోయినారు. కంగ్రాచులేషన్స్. ఏవి అలాగే 1,25,000 నుండి 1,27,000 అయింది కదా, అట్లే 1,50,000 కావాల. గివ్ అవే కోసం నేను వెయిట్ చేస్తాను, మంచి అకేషన్ కోసం. యాక్చువల్లీ 100K అప్పుడే నేను ఇవ్వాల్సింది, కాకపోతే కరోనా వల్ల అంటే డాడీకి గిఫ్ట్స్ తర్వాత వెంటనే అయిపోయాయి కదా అమ్మమ్మ వాళ్ళకి. సో అందుకని చెప్పేసి లేకపోయినాను, ఏమనుకోదండి. కానీ పక్కా 1,50,000కి కొంచెం పెద్దదే ప్లాన్ చేస్తున్నాను అనమాట. అంటే గివ్ అవే కోసం కాకపోయినా నార్మల్గా మీకు కంటెంట్ నచ్చుతుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అదే పెద్ద మోటివేషన్ అనమాట నాకు. ఏదో హాల్ వీడియోలో గట్టిగా మాట్లాడి అట్లనే వచ్చేస్తుంది నాకు. లిటరలీ ఓపిక అయిపోయిందండి. ఒక మంచి బ్లాక్ కాఫీ షాట్ పడితే తప్ప మన బాడీ కదిలేలాగలేదు కదా ఇప్పుడు.
డ్రెస్ మార్చుకోవాలా లేకపోతే ఉండని నా బాగుంది కంఫర్టబుల్గా ఇదే వేసుకుంటా. కొద్దిసేపు అన్నా హాల్ అనే వస్తుంది, హాల్ షూట్ చేసి కొద్దిసేపు అన్నా మనము బ్లాగ్స్లో నీట్గా అందంగా కనిపిద్దాం. పోయేదేముంది, పోదామా కిందికి. పెద్దమ్మ కాఫీ వేస్తుందేమో, బ్లాక్ కాఫీనే తాగాలి, నో షుగర్. మార్నింగ్ నుండి మంచి కంట్రోల్ చేసుకున్నా. జోలి పెట్టేస్తాను అవి కింది తీసుకుపోదాం, పెద్దమ్మ మడితేస్తుంది. మా మమ్మీ అయితే పాపం ఈరోజు మార్నింగ్ నుండి ఎందుకు పెట్టుకున్నావే అన్ని షూట్స్ అని అడుగుతుంది. కానీ ఈరోజు ఎందుకో కొంచెం యాక్టివ్ స్టేజ్లో ఉన్నాను అనమాట. మామూలు యాక్టివ్ కాదు, డాలిన్ హెయిర్ కట్కి తీసుకెళ్ళి మళ్ళీ నేను షూట్ చేసి మళ్ళీ ఇది షూట్ చేసి ఈరోజు ఎందుకో కొంచెం హైపర్ యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు కాఫీ తాగాను అనుకోండి ఇంకా మంచి యాక్టివ్ స్టేజ్ వస్తుంది అన్న ఒపీనియన్. ఏదో చెప్దాం అనుకున్నాం, మేబీ పీరియడ్ ముందర మూడ్ స్వింగ్స్ అంటారు కదా, ఇప్పుడు పీక్స్లో ఉన్నట్టుంది ఎనర్జీ నాకు తెలుసు. నేనైతే ఈరోజు మార్నింగ్ నుండి ఈరోజు రాకూడదు దేవుడు అనుకుంటున్నాను. ఫైనలీ రాలేదు, చూద్దాం మేబీ టుమారో. చాలా మెంబర్స్ పీరియడ్ డే ఇన్ మై లైఫ్ చేయండి అని అడుగుతున్నారు. ఫస్ట్ వస్తే కదండి చేసేకి, రాకుండా మనం దాన్ని ఫేక్ చేసి బాగోదు. సో వెయిట్ చేద్దాం దానికోసము. లెట్స్ గో డౌన్, లుక్ అట్ దిస్ బెడ్, లుక్ అట్ దిస్ మెస్. ఎలాగో మళ్ళీ పడుకుండేది కదా, మళ్ళీ క్లీన్ చేస్తాంలేండి. వెళ్దామా కిందికి, ఏసీ ఆఫ్ చేసినామా, లెట్స్ గో. వాట్ జస్ట్ హ్యాపెండ్? ఏం చూలే ఎట్లా పడేసినావు అంత కష్టపడి పెట్టి, ఎట్లా పడిపోయింది అది? పడినావా నువ్వు కూడా? మరి ఎందుకు వచ్చినావు? అయ్యో తగిలించుకుంటావు నువ్వు, జాగ్రత్త. ఈ ఇంటికి వచ్చిన వెంటనే హెడ్ బాత్ చేసేసింది, అసలు కొద్దిసేపు కూడా లేదు. అంతా వాళ్ళు కష్టపడి బ్లో డ్రై, ఈ బాబుకి చేపేయకూడదు ఇంకొకసారి బ్లో డ్రై. అంత కష్టపడి వాళ్ళు బ్లో డ్రై చేసి ఆమెకు చెప్పినా కింద కాల్స్ ఇట్లా పెట్టండి బాగా కనిపిస్తుంది అని. సో మా డాడీ ఏమన్నాడంటే అసలు చేపించినట్టే అనిపించడం లేదు అన్నారు, కానీ డాలీ చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, బాగా అనిపిస్తుందా? అనిపించట్లేదు, చాలా ఏం తీయలేదు అబ్బాయి బాబు, ఇంకా కొంచెం ఏదో తీసినారు అంతే. అక్కడ ఇంకా మనము గోల్డ్ లైట్ ఆఫ్ చేయకుండా వచ్చినాం. సర్లే కొద్దిసేపు అయినాక పోతాంలేరా. మళ్ళీ ఏం పోతావు రాజు? మళ్ళీ పోతావా? నేను పోతాలేరా, వచ్చాయి. ఏం పోతావు మళ్ళీ? నేను పోతా, కాఫీ తాగి వెళ్ళిపోతాలే. నేను ఇంకా కొంచెం ఎడిటింగ్ చేసేది ఉన్నది ఈరోజు, కొంచెం లేట్గానే చేసుకుంటా. మమ్మీ ఏది? డాడీ లేడా? బ్రో మమ్మీ ఏది బ్రో? ఆ లైట్ ఎక్కడ? బయట ఉందా మమ్మీ? హాయ్. అది ఇప్పుడు అయిపోయింది పని, ఇంకా పొద్దున్నుండి బిజీగా ఉంది. నీ మనవరాలు ఈరోజు బాగుంది డ్రెస్. మావి డ్రెస్సులు వచ్చినప్పటి నుండి డ్రెస్సులు చూపి అంటాను. వేసేసుకున్నా కూడా ఇక్కడే షూట్ చేసిన ఈరోజు. నువ్వు రాలే, నువ్వు పనుకున్నావు. ఏం చేస్తుంది మీ పెద్దమ్మ? లెక్కలు వేస్తున్నారు. మమ్మీ నన్ను తీయద్దు, రెడీ కాలేదు ఇంకా అని అడుగుతోంది. జస్ట్ ఫ్రెష్ అప్ అయింది. ఈరోజు పూజ లేదు కదా మమ్మీ? చికెన్ తిన్నాం కదా. నువ్వు తినలేదు కదా మమ్మీ. నాకు బ్లాక్ కాఫీ కావాలి, చేసుకోవాలా? చేసిస్తావా? ఆ లోపల నేను చేసేసుకుంటా కూడా మమ్మీ. అదే ఎంతసేపు అనే త్వరగా నేనే చేసేసుకుంటాను. పట్టండి అమ్మా. You got me too. I've been saving you, and you save me too. Yeah, I need it, don't you need it? Today, Mari. చెప్పే లోపల నేను ఫోన్ అట్లే పెట్టినానా? దాంతో పట్టే వాటర్ బాటిల్తో పట్టాడు. తీసుకో. నన్ను ఏదో ఎగిరించినాను. దాని దాంతో పడితే ఎగిరిపోతాడు. వద్దు నా మాటను, దాంతో పట్టు ఉండవు. దాంతో ఏం ఇద్దరు ఐస్ క్యూబ్స్ లో దాంట్లో నీళ్ళు పట్టే కొట్టుకుంటారు. ఎవరో ఒకరు పట్టండి. పాపం డార్లింగ్ భయపెట్టి చూడలేదు. పాలా? ఏం పాలు? ఐస్ పాలు ఎందుకు వేస్తాం మమ్మీ దాంట్లోకి? ఆ ఐస్ క్యూబ్స్ కోసం ఇప్పటి నుండి గోల చేసినారు. జూలీ ఫస్ట్ దాంతో వాటర్ ప్యూరిఫైడ్ తో పట్టాలని చూసిందా, మామూలుగా ఎగరలేదు. నేను అట్లే మొన్న ఇది కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. వీళ్ళు చల్లగా కాకముందే ఐస్ అంతా తీసి దీంట్లోకి వేసినారు. అయ్యో కరిగిపోతుంది. వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టు, గ్లాస్ రెండుసేపు కరిగిపోతుంది ఐస్ అంతా. నాకు మళ్ళీ కొంచెం తాగబుద్ధి కాదు.
మా మమ్మీ వచ్చే లోపల నేను చేసేసుకున్నా చూడండి బ్లాక్ కాఫీ. అయిపోయిందా నీకు రెడీ అయ్యేది? అయిపోయింది. రెడీ అంటే అదే బొట్టు పెట్టుకొని వస్తుంది మంచిగా. అంతే అయిపోయిందా మేడం గారు మీరు నీళ్ళు పట్టేది? దీనికోసం అబ్బబ్బబ్బబ్బబ్బా ఎవరు పడితే ముందే 5 నిమిషాల పని. జాగ్రత్త పెట్టు. పో డాలీ హెల్ప్ చేయిపో. డీ ఫ్రిడ్జ్ డోర్ తీ పాపము. నేను వస్తారా లేకపోతే? తీస్తానవా? తీస్తానులే. చిన్న కాదు పడిపోవాలి. ఇప్పుడు క్రేజ్ ఉంటుంది. మీరు నార్మల్ కాఫీ తాగుతున్నారా? చల్లగే కావడంలే అసలు ఎంతసేపటికి. అబ్బా నీళ్ళలో తిప్పుతావా? సర్లే తిప్పివా. నీళ్ళలో తిప్పితే యాక్చువల్ త్వరగా అయిపోతుంది. ఇదేమో అవుతుంది, ఏందో అవుతుంది. నా కెమెరా ఏమైంది? ఓం అని పడింది. ఎందుకు ఓం అని పడింది అంటే డిమ్ లైటింగా. I can take you anywhere, somewhere. We won't be scared. You will see me flying high. ఏమి కడిగి పెట్టినావు మమ్మీ? ఇవి ఇంకా కడగాలి కదా, అందరూ ముట్టుకుంటారు. తాంబూలానికి కలశానికి వారానికి సరిపోయని తెప్పించుకుంటా ఒకటే రోజు. బుధవారం రోజు కాదు, ఇప్పుడు తాంబూలం ఫస్ట్ డే పెడతావు మళ్ళీ సెకండ్ డే పెడతావా? రోజు మార్చేస్తా. మరి అది కలశం? కలశం లేదు, గురువారమే. ఓకే, కలశం రోజు అన్ని పెడతా రోజు. కొంతమంది ఫ్రైడే కూడా పెడతారు కదా కలశం. ఫ్రైడే పెట్టుకోవచ్చు, గురువారం పెట్టుకోవచ్చు. ఫోన్ లో ఏమన్నా క్లారిటీ చేంజ్ అంటే ఏమనుకోద్దండి. నేను ఈ రోజు ఎంత షూట్ చేసిన అంటే మొత్తం 256 GB నా కెమెరాలో మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఇందాకన్నా కదా ఏదో అవుతుందని. ఎప్పుడు నాది మెమరీ కార్డ్ ఫుల్ కాలేదు, ఫస్ట్ టైం అయింది. అందుకే మళ్ళీ ఫోన్తో షూట్ చేస్తాను. మమ్మీ ఏదో కడిగింటే నాకు అర్థం కాలే ఎందుకో. ఏం కాదా ఇట్లా కడిగితే పాడైపోవా మమ్మీ? కవర్లో పెట్టేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు పూజ చేస్తావా? మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చినాను మా మమ్మీ మా డాడీ. పూజ చేసేయాలి ఇప్పుడు. సత్యనారాయణ స్వామి టెంపుల్ కి కదా. ఏకాదశి కదా. ఏకాదశి రోజు కూడా చికెన్ నేను మానేసింది. మా డాడీ కూడా మానేసినట్టున్నాడు. వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే ఇంకా చూడండి, ఇంకొక నెల 2 నెలలకు అందరితో మానేపిచ్చేలాగా చేస్తుందేమో. ఇంకా ఏం లేదే అబ్బాయి ఏం లేదు, అట్లే చేసేది. సాటర్డే థర్స్డే తినాము, కొద్ది రోజులు మండే తినకుండా చేసినాము, మళ్ళీ మేమే అలవాటు చేసుకున్నాం మండే తినేది. అబ్బా చేయలేదు కొన్ని రోజులు మండే, నాకు బాగా గుర్తుంది. గ్రీన్ టీ ఇప్పుడే చేస్తానవా? నాకు చిల్డే ఇష్టం, నాకు వేడిది ఇష్టం. చాలా మెంబర్స్ అంటారు వేడికి తాగల గ్రీన్ టీ అని, కానీ నేను వేడికి తాగలేనండి, నాకు ఇష్టం లేదు. కోల్డ్ ఇష్టం, ఎప్పుడు తాగలేదు. ఏం 2 జూలీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ రోజు. డాలీ కూడా తాగుతుంది. డాలీకి అయితే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఇవన్నీ ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు నేను బ్యాటరీ అయిపోయిందేమో అని బ్యాటరీ కూడా అయిపోయింది. పైకి పోయి తీసుకొస్తావు డాలీ అంటే, నేను పోయినాను పైన, నాకు కనిపించలేదు. జూలీ ఛార్జింగ్ పెట్టింది. ఏమని తెలుసా మమ్మీ, నాకు బ్లాక్ కాఫీ ఇస్తే నేను నీకు తెచ్చిస్తాను అంట. బ్లాక్ కాఫీ ఇచ్చే వరకు తెచ్చినా నిన్న పాప. ఎట్లా ఇప్పుడు పెద్దమ్మ ఏమన్నా మాస్టర్ చెఫ్ అనుకున్నావా? దాన్ని తిప్పేకి ఇట్లా చేయాలంట. ఎట్లా చేయమన్నావు? 2 పిల్లకలు వేసింది. అది ఇంకా గ్రిల్ అవుతుందే. ఆ గ్రిల్ పైన ఎంతమంది బాగుంది అన్నారు తెలుసా? ఈ రోజు కూడా లింక్ ఇస్తా, తీసుకోండి. నాది రొటీన్ ఫుడ్ రెడీ అవుతుంది. ఈ మేడం గారు అందరూ స్పెషల్ ఫుడ్ ఆర్డర్ పెట్టించుకున్నారు నాతో. ఏం పెట్టించుకున్నావే? పిజ్జా, ఇంకా ఎగ్ నూడిల్స్, ఇంకా నీకు చెప్పు ఫస్ట్. పన్నీర్ గ్రిల్, అమ్మ వాళ్ళకి పన్నీర్ గ్రిల్. అది సౌండ్ వస్తా అంటే ఈ కొంచెం ఇట్లా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఫోన్లో తీస్తానని మైక్ కూడా లేదు. కొంచెం రోస్ట్ అవ్వని మమ్మీ. అదే స్టీక్ లాగా ఉంది కదా, అట్లనే బాగుంటుంది. ఏం పిలకలు రాని అయిపోయినావు ఈరోజు. బాగా కనిపిస్తాను అది నిజంగా. అంటే యాక్చువల్లీ ఫోన్లో ఇంకా కొంచెం డల్గా కనిపిస్తాను తెలుసా, డైరెక్ట్ చూసే కంటే కదా జూలీ. నువ్వేం వేసుకోలేదా? నీకు కట్ చెప్పిర్లా జూలీ? జూలీకి అయితే నా 6th లో ఉన్నంత వరకు ఇట్లే సేమ్. 6th లో కూడా ఇట్లే ఉండే కదా పాప్ కట్. ఎందుకంటే చిన్నప్పుడు అంతా జూలీ ఇక్కడే ఉంటాండే కదా. అది కొంచెం సిమ్ చేయమా కాసేపు, సిమ్లో పెట్టి కాలుద్దాం కాసేపు. జూలీ మనకుతో 6th వరకు ఇక్కడేనా? 3rd వరకు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయినారు కదా. తర్వాత 6th లో బాబ్ కట్ కాకుండా పెన్షన్ స్టార్ట్ చేసినాము. ఈ బాబా కంటే షార్ట్ ఉండే కదా నీకు హెయిర్ అప్పుడు. అక్కడికే ఉండే ఫొటోస్ అన్ని అట్లనే ఉండే. ఇక్కడికి ఉంటే కరెక్ట్ చెవుల దగ్గరికి బాగా టిప్పకటింగ్ ఇట్లా చేయించుకొని వస్తాంటివి. ఈమెకేమో జుట్టు అంటే ఇష్టం. ఈమె కూడా పోటీలు పెట్టుకొని పెంచుకుంటాం. అందులో మేము స్ట్రైట్నింగ్ చేసుకుంటామని, మీకు జుట్టు ఉంది జడేసుకుంటారు, నాకు జుట్టు లేదు అంటూ ఉంటుంది. చూడు పెద్ద ఇంకొంచెం కట్ చేయించుంటే ఏమంటున్నాడు. ఏం లేదు, ఎంత బాగుంది కదా మా, ఎంత క్యూట్ కనిపిస్తుంది కదా ముందు కంటే ఇప్పటికి. ఇంత నీట్గా చేసినారు చూడు, బాగుంది, క్యూట్గా ఉన్నావు ఇప్పుడే.
లేయర్స్ బాగా కనిపిస్తున్నాయి, వాల్యూమ్ బాగా కనిపిస్తుంది కదా, మామూలుగా కాదు అసలు. దానికోసమే ఆ? నార్మల్ గా పైన కూడా దువ్వి 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 పెట్టాలన్నా ఇట్లా జుట్టు తీసి ఇట్లా 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 చిక్కు అజిత ఎప్పుడు చేసినారు అది? నువ్వు పైన అవునా, ఓకే ఓకే. ముడేసినాడా మీ అన్న నీ జుట్టు కూడా లాస్ట్ కి? నా చికెన్ రెడీ అయిపోతే వీళ్ళది వచ్చే లోపల రెడీ కావాలి, ఎందుకంటే నేను వీళ్ళది ఏమి తినడం లేదనమాట. స్ట్రిక్ట్ ఒక చెప్పినా కదా, ఒక అట్లీస్ట్ ఒక 10 days అన్నా కంప్లీట్ డైట్ ఉంటుందా అని. టేస్ట్ అయితే ఏమో నేను చాలా సార్లు చూసినా టేస్ట్. నా చికెన్ నేను తింటాను, నాకేం అవసరం లేదు టేస్ట్ అంటే టేస్ట్. Call me anytime that you need a friend, and call me anytime when you're at a tight end. I got you, and you got me too. We can always make it through. What we do is what we do. I can take you anywhere, somewhere. We won't be scared. ఇది అజిత్ అన్నకి మమ్మీ అది 2 ఉంటాయి చూడు, ఆర్డర్స్ వచ్చేసినాయి అనమాట. ఫుడ్ వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ రూమ్ లో ఘాట్ ఎక్కువ ఉంది. పేపర్ ఏంటంటే బిల్లు కాదు, ఇది షౌట్ అవుట్స్ రాసుకున్నాను. ఈ బ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని, సో దట్ నేను ఎప్పుడు బ్లాగ్స్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయన్నమాట. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు నందూరి సమీరా వర్మ గారు, రమ్య ఎల్లా గారు, భాగ్యశ్రీ గారు అండ్ సౌమ్య పోలినా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. దగ్గొస్తుంది నాకు కూడా. Yeah, that's it for today's vlog, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Do follow me on Instagram for more updates. Bye guys. Need a friend, and call me anytime when you're at a tight end. I got you. You got me, got me. You got me, got me. You got me too. Got me, got me. You can ride out all the blue. I wanna do what you want to.